హాయ్ అండి. వెల్కమ్ టు అన్నపూర్ణ ఛానల్. ఈరోజు నేను రాయలసీమ తిరువాతన్నం చేస్తున్నాను, అలాగే టమోటా చట్నీ. రాయలసీమ తిరువాతన్నంలో టమోటా చట్నీ చాలా బాగుంటుంది. ఇక ముందుగా బియ్యం ఒక గ్లాసు తీసుకొని శుభ్రం చేసి నానబెట్టుకోవాలి. టమోటా 2 టమోటా, పచ్చిమిర్చి 6, ఉల్లిపాయ 1 కట్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు వేసి మిరియాల పొడి వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిపి టమోటా వేయాలి. సాల్ట్ సరిపడా వేసుకోవాలి. పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. అంతా కలిపి టమోటా మెత్తపడ్డాక కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాము, అందుకు 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఇక తిరువాతన్నం రెడీ అయింది. టమోటా చట్నీ కోసం టమోటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం చింతపండు వేయాలి. మూత పెట్టి ఉడికించాలి. మూత పెట్టి ఉడికించడం వలన పచ్చిమిర్చి, టమోటా అన్నీ ఫ్రై అయ్యాయి. ఇక చల్లగయ్యాక మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, టమాటా చట్నీ రెడీ అయింది. ఇక ఇందుకు పోపు వేసుకోవాల్సిన అవసరం లేదు. చట్నీ ఇలాగే బాగుంటుంది. తిరువాతన్నం టమోటా చట్నీ చాలా బాగుంది. మీరు ట్రై చేయండి.